సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర తిరుపతికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను జైలు పాలు చేశారని బండ్ల గణేష్ అన్నారు. ఆ సమయంలో తన ఇంటి గడప నుండి దేవుడి గడపకు పాదయాత్ర చేపట్టారు నిర్మాత బండ్ల గణేష్. ఇది పూర్తిగా స్వామి మీద భక్తితో చేస్తున్న యాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదని అంటున్న బండ్ల గణేష్తో మా వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద వేసినటువంటి కేసులు కూడా తొలగిపోవాలని కూడా ఆయన ఇంటి గడప నుంచి దేవుడి గడప వరకు కూడా ప్రజా సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఆయనతో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, దేనికోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొక్కోవడం జరిగింది. అది అయిపోవటం వల్ల నడుచుకుంటూ వచ్చాం. దాదాపు అలిపిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. భగవంతుడి దయ వల్ల అన్ని చక్కగా జరుగుతుంది. అంటే మొత్తానికి చూసుకుంటే మీరు జనవరి 19వ తేదీ కూడా ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూడా 9వ తేదీ, ఫిబ్రవరి 9వ తేదీ, అంటే 22 రోజులు ఎలా జరిగింది ఈ యాత్ర? చాలా స్వామివారి దయతో అద్భుతంగా జరిగింది. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ఆ 7 కొండల వారు స్వయంగా మా ముందుండి మమ్మల్ని నడిపించారు. ఇంకొక పక్క చూసుకుంటే అంటే ఈ యాత్రకు సంబంధించి ప్రధానంగా దేని గురించి ఈ యాత్ర నిర్వహిస్తున్నారు? ఇంకొకసారి చెప్తున్నాను, ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దేవుడి యాత్ర. దేవుడు మొక్కు చెల్లిస్తున్నాను. ఇది సంకల్ప యాత్ర. భగవంతుడికి మొక్కు ఉన్నాను కాబట్టి మొక్కు తీరుస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు. సరే, ఇంకొక ప్రధానంగా ఒక అంశం ఉంది, టీటీడీకి సంబంధించిన విషయం. అంటే లడ్డూ కల్తీని అయితే చూసుకుంటే కూడా ఇది ఏ రాజకీయానికి సంబంధించింది కాదు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే రాజకీయ యాత్ర మాత్రం కాదు, ఇది సంకల్ప యాత్ర. సినీ నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద వేసినటువంటి కేసులు కూడా తొలగిపోవాలని కూడా ఆయన ఇంటి గడప నుంచి దేవుడి గడప వరకు కూడా ప్రజా సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఆయనతో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, దేనికోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొక్కోవడం జరిగింది. అది అయిపోవటం వల్ల నడుచుకుంటూ వచ్చాం. దాదాపు అలిపిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. భగవంతుడి దయ వల్ల అన్ని చక్కగా జరుగుతుంది. అంటే మొత్తానికి చూసుకుంటే మీరు జనవరి 19వ తేదీ కూడా ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూడా 9వ తేదీ, ఫిబ్రవరి 9వ తేదీ, అంటే 22 రోజులు ఎలా జరిగింది ఈ యాత్ర? చాలా స్వామివారి దయతో అద్భుతంగా జరిగింది. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ఆ 7 కొండల వారు స్వయంగా మా ముందుండి మమ్మల్ని నడిపించారు. ఇంకొక పక్క చూసుకుంటే అంటే ఈ యాత్రకు సంబంధించి ప్రధానంగా దేని గురించి ఈ యాత్ర నిర్వహిస్తున్నారు? ఇంకొకసారి చెప్తున్నాను, ఇది రాజకీయ యాత్ర కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.